హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5th యూనిట్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూడకపోతే ఆ వీడియో ఆ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాతే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూడండి. ఎందుకంటే వాటికి వీటికి సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేవి తెలిస్తేనే మీరు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది మీరు ఈజీగా అర్థమైంది. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఆ వీడియో అనేది చూడండి. చూసిన తర్వాత ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైంది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది. ఓకేనా, చూడండి. మనకి ఫార్ములా వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఓకేనా, టోటల్ అమౌంట్ అనేది మనం తెలుసుకోవాలంటే చూడండి, మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే మనకి టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి టోటల్ అమౌంట్లో ఉంచి మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తీసేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ టోటల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, ఇదనమాట. ఇది మనకి ఇయర్లీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంకోసారి మళ్ళీ టోటల్ అమౌంట్ ఫైండ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇన్ కేస్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో హాఫ్ ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ అనేది కంపల్సరీగా ఇచ్చినట్లయితే మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రేట్ పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఏ అండ్ సిఐకి సంబంధించిన 2 ఇయర్స్కి సంబంధించింది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 3 ఇయర్స్కి సంబంధించిన ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా, టోటల్గా మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఈ ఫార్ములాస్ ఇవన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ఎస్ఐకి సిఐకి డిఫరెన్స్ ఏందో చెప్తాను. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏందో చెప్తాను. చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకేనా, ప్రిన్సిపల్ వచ్చేసరికి 500 ఉంది, తర్వాత రేట్ వచ్చేసరికి 10%. ఓకేనా, టైం వచ్చేసరికి 3 ఇయర్స్ అని ఇచ్చారనమాట. ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే వీటి ద్వారా ఎస్ఐని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి చూడండి, మనకి పీ ఉంది కదా, సో అందుకని పీ తీసుకున్నాం. ఓకేనా, 500 కదా, ప్రిన్సిపల్ అనేది 500 ఇచ్చారు, సో 500 తీసుకున్నాము. దాని మీద ఎంత పర్సంటేజ్ 10% అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, మనం 500 మీద 10% ఫైండ్ అవుట్ చేస్తే 50 వచ్చిందనమాట. ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 50, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన 50, థర్డ్ ఇయర్కి సంబంధించిన 50, టోటల్గా అంతా 150 కదా. సో అందుకని ఈ ఎస్ఐకి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 150 అనమాట. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, అసలు నార్మల్గా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ మీద 10% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, వచ్చిన వాల్యూని మనం ఏంటంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఏదేదైందంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్గా వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ 550 అనేది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్
నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చిందనమాట. దీని మీద మళ్ళీ 10% ఫైండ్ అవుట్ చేయాలి. 10% ఫైండ్ అవుట్ చేస్తే 55 వచ్చిందనమాట. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే మనకి థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా మనకి 550 ప్లస్ 55 కలిపితే మనకి 605 వచ్చింది. ఈ 605 మీద మనం 10% ఫైండ్ అవుట్ చేస్తే మనకి ₹60.50 వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 3 ఇయర్స్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి టోటల్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చిందంటే 3 ఇయర్స్కి ₹165.50 వచ్చిందనమాట. ఓకేనా. ఇది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మీదే మనం ప్రతి సంవత్సరం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఇంట్రెస్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ. ఓకేనా. వడ్డీ మీద వడ్డీ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. అందుకని దీన్ని మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా. ఇదనమాట ఎస్ఐకి అండ్ సిఐకి డిఫరెన్స్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. చూడండి ఫస్ట్ ప్రాబ్లం. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే ఫైండ్ సిఐ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. ఆన్ ₹7,584 పర్ యానం ఫర్ 2 years. కాంపౌండ్ రేట్ యాన్యువల్లీ. ఓకేనా. యాన్యువల్లీ కాంపౌండ్ అంటే సిఐని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సంవత్సరానికి ఒకసారి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం మొత్తం ఎంటర్ చేద్దాం అనమాట. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 7,500 ఇచ్చారు. అది 7,500 రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ 4% రేట్ ఇచ్చారు. సో అందుకని రేట్ 4%. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 years ఇచ్చారు. సో అందుకని మనకి ఫార్ములా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మనకి వి నో దట్. ఓకేనా. మనకు ఫార్ములా ఉంది. సిఐ అనేది కనుక్కోవాలంటే టోటల్ అమౌంట్లో నుంచి మైనస్ ప్రిన్సిపల్ తీసేస్తే మనకి సిఏ అనేది వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి ఈ ప్రాబ్లంలో ఓకేనా ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఉంది. ఎంత ఉంది, 7,500 ఉంది. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఓకేనా టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. ఓకేనా. ఈ ఫార్ములాలో వచ్చిన ఫైనల్ వాల్యూలో నుంచి మన ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే మనకి సిఐ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అందుకని నేను ఏం రాశానంటే వి నో దట్, మనకి తెలుసు ఏంటి, సిఐ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ చేస్తే మనం ఈజీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. చూడండి నేను ఫార్ములా అనేది రాశాను. ఫార్ములా రాసిన తర్వాత మనకి ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎంటర్ చేద్దాం. ఓకేనా. పి వచ్చేసరికి ఎంత ఉంది, 7,500 ఉంది కదా. సో అందుకని 7,500 రాశాను. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 1 అంతే ఉంచాను. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 4% కదా. సో అందుకని 4 తీసుకున్నాను. డినామినేటర్లో 100 ఉంది కదా. సో అందుకని 100 తీసుకున్నాము. నెక్స్ట్ టీ వచ్చేసరికి 2 years కదా. సో అందుకని 2 years తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న 4 ఉంది కదా. 4 1s 4 25s. ఓకేనా. 425 100 కదా. సో అందుకని ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయింది. అందుకని మనకి 1/25 అనేది వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు అనమాట. సో అందుకని 1/1 అని రాసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకేనా. 1 × 25 25. నెక్స్ట్ 1 × 1 1. ఓకేనా. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. 1 × 21 1 × 25 చేస్తే 25 కదా. సో అందుకని 25 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి చూడండి 7,500 ఉంది కదా. యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసాము. నెక్స్ట్ ఇక్కడ 25 + 1 అంటే 26 కదా. సో అందుకని 26/25 అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ ఎందుకంటే స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే 2 సార్లు కదా ఎంటర్ చేయాల్సింది. సో అందుకని 26/25 ఒకసారి ఎంటర్ చేసాము. నెక్స్ట్ 26/25 అనేది ఇంకోసారి ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేద్దామంటే క్యాన్సిల్ చేద్దాం అనమాట. ఓకేనా. 25 ఒకట్లు 25 300 చేస్తే మనకి ఇక్కడ 7,500 అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి 25 ఒకట్లు ఓకేనా 25 12 300 కదా. సో అందుకని క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఎగ్జామ్ హాల్లో క్యాలిక్యులేటర్ అనేది ఎలో లేదు. ఓకేనా. ఏ గ్రూప్ వాళ్ళైనా సరే మీరు బుక్లెట్ బ్యాక్ సైడ్న రఫ్ అని చెప్పి రాసుకోవడం తప్పితే క్యాలిక్యులేషన్ చేసుకోవడం తప్పితే క్యాలిక్యులేటర్ అనేది ఏ గ్రూప్ వాళ్ళకైనా సరే
ఎల్లో లేదు. ఓకేనా, ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేస్తాను అంటే వీడియో అనేది లెంతీ అవ్వకుండా సింపుల్గా చెప్పడానికి ఓకేనా నేను క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఎనీవేస్ నేను క్యాలిక్యులేషన్ అనేది చేసి చూపిస్తాను. ఓకేనా, 7500 డివైడెడ్ బై 25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 300 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ 300 అనేది ఉంచాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ 300ని 25తో మళ్ళీ డివైడ్ చేశాను. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 12 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ 12 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, మనకి ఫైనల్గా ఇంకా మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 12 ఉంది, నెక్స్ట్ 26 ఉంది, నెక్స్ట్ 26 ఉంది అనమాట. ఓకేనా, ఆ విధంగా ఈ 3 వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. చూడండి 12 ఇంటూ 26 నెక్స్ట్ ఇంటూ 26 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8112 వచ్చింది. అదే 8112 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ 8112 మనం ఏమంటాం అంటే టోటల్ అమౌంట్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ అనేది వచ్చేసింది. టోటల్ అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తీసేస్తే మనకి ఏమొస్తుంది, సిఏ వస్తుంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. చూడండి అదే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, టోటల్ అమౌంట్ వచ్చేసరికి 8112 రూపాయలు వచ్చింది. మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఎంత ఉంది, 7500 ఉంది. అదే 7500 అమౌంట్ అనేది మనం తీసేద్దాం. 7500 అమౌంట్ తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 612 ఉంది. అదే 612 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఈ మెథడ్ ఓకేనా ఈ ప్రొసీజర్ వచ్చేసరికి ఫార్ములాకు సంబంధించింది. ఓకేనా, ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. చూడండి ఓకేనా, ఈ ఫార్ములా ప్రొసీజర్ అనేది మీరు ఎప్పుడు ఫాలో అవుతారంటే ఇన్ కేస్ మీకు 5 మార్క్స్లో ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, ఇన్ కేస్ కొన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఏంటంటే బిట్స్ రూపంలో కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన మోడల్ పేపర్ అనేది ఓకేనా బిట్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ అనేది యూస్ఫుల్ అయింది అనమాట. చూడండి మనల్ని ఏమని అడుగుతున్నాడంటే 7500 మీద 4% అనేది ఓకేనా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. అలా ఎన్ని సంవత్సరాలు అంటే 2 years అనమాట. ఓకేనా, సంవత్సరానికి ఒకసారి అనేది ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో అందుకని ఇక్కడ చూడండి నేను షార్ట్ కట్లో రాశాను అనమాట. ఓకేనా, ఈజీ ప్రొసీజర్. ఓకేనా, ఫస్ట్ ఇయర్కి సంబంధించింది అంటే చూడండి 7500 మీద 4% ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, 7500 ఇంటూ 4%, 4 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 300 వచ్చింది. అదే 300 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 300 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, 7500 ఉంది. నెక్స్ట్ ప్లస్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది, 300 వచ్చింది. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 7800 వచ్చింది. అదే 7800ని మనం ఎలా తీసుకోవాలంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్గా తీసుకోవాలి. దీని మీద మళ్ళీ 4% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 4 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 312 వచ్చింది. అదే 312 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, మనల్ని ఓన్లీ ఫైండ్ అవుట్ చేయమంది 2 yearsకి సంబంధించిందే. సో అందుకని నేను 2 years ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 300 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 312 ఉంది. ఆ విధంగా 2 ఇంట్రెస్ట్ అనేవి మనం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 612 వచ్చింది. అదే 612 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఓకేనా, మనం ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసిన 612 వచ్చింది. షార్ట్ కట్ మెథడ్లో ఫాలో అయినా కానీ 612 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ ప్రాబ్లం. ఈ సెకండ్ ప్రాబ్లంలో సేమ్ సిఏనే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్నే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక చూడండి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 8000 ఇచ్చారు. నెక్స్ట్ రేట్ 15% ఇచ్చాడు. తర్వాత 2 years అనమాట. ఓకేనా, 2 yearsకి సంబంధించింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, అదనంగా ఇక్కడ 4 months అని ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే ఓన్లీ మనకి ఇయర్సే ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్, 2 years ఇచ్చాడు. కాకపోతే ఈ సెకండ్ ప్రాబ్లంలో ఏంటంటే ఇయర్స్ 2 years ఇచ్చాడు అండ్ 4 months కూడా ఇచ్చాడు. ఓకేనా, ఇలా మంత్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లం కూడా నేను షార్ట్ కట్ మెథడ్ అనేది చెప్తాను. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందుగా రాసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 8000 ఇచ్చారు. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 15%. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 years 4 months అనేవి ఇచ్చారనమాట. ఈ
2 years 4 months మనం ఎలా రాసుకోవచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న 2 అనేది అంతే ఉంచాము. నెక్స్ట్ ఇక్కడ 4 months ఉంది కదా, 4 months ని మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 4 ని 12 తో డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా, 12 తో ఎందుకు డివైడ్ చేయాలంటే మనకి ఇయర్ లో 12 months కదా, సో అందుకని 12 తో డివైడ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 4 1s 4 3s. ఓకేనా, ఆ విధంగా మనకి 2 1/3 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఏంటిది టైము. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫార్ములాలో ఎంటర్ చేద్దాం మనకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకేనా, చూడండి మనం టోటల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చూడండి టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఇది. ఇక్కడ మనకి పీ వాల్యూ తెలిసి అంత 8,000 ఉంది, సో అందుకని 8,000 ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి ఎంత 15% కదా, సో అందుకని 15 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 1/3 కదా, సో అందుకని 2 1/3 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో చూడండి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న 8,000 అంతే రాసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. 5 3 15, నెక్స్ట్ 5 20 100 కదా, సో అందుకని మనం ఇక్కడ 3/20 అనేది రాసుకున్నాము. ఓకేనా, ఇక్కడ ఏంటంటే 2 ఇక్కడ జస్ట్ 2 తీసుకున్నాము. ఓకేనా, 2 years కి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ ఈ 1/3 అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 1 + 3 × 1/20 × 3. ఓకేనా, ఇక్కడ 3 and 20 అనేది ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇది చూడండి ఇక్కడ ఉన్న ఈ వాల్యూలో నుంచే మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి 1/3కి సంబంధించింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2 years కి సంబంధించింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసామంటే ఇది ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి క్యాలిక్యులేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న 8,000 అంతే రాసాము. నెక్స్ట్ ఇక్కడ 1కి డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు, సో అందుకని మనం 1/1గా తీసుకున్నాము. నెక్స్ట్ 3/20 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ అంతే రాసాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 1కి డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు, సో అందుకని 1 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ 3 × 1 3 × 1 3 కదా, సో అందుకని 3 తీసుకున్నాం. నెక్స్ట్ 20 × 3 60 కదా, సో అందుకని 60 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. చూడండి ఇక్కడ 20 × 1 చేస్తే 20, నెక్స్ట్ 1 × 3 చేస్తే 3. ఓకేనా, బై డినామినేటర్లో 2 వాల్యూస్ అనేవి మల్టిప్లికేషన్ అనేది చేయాలి. చేస్తే మనకి 20 వచ్చింది అనమాట. ఓకేనా, స్క్వేర్ ఉంది కాబట్టి యాజ్ స్క్వేర్ అనేది అంతే ఉంచాము. నెక్స్ట్ ఇది కూడా అంతే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకేనా, 1 × 60 60, నెక్స్ట్ 1 × 3 3, డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే 60 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 20 + 3ని ఎలా రాసుకోవచ్చు 23గా రాసుకోవచ్చు కదా, సో అందుకని 23/20 రాసుకున్నాము. నెక్స్ట్ ఇది స్క్వేర్ కాబట్టి 2 times అనేది రాసుకోవాలన్నమాట. 23 / 20. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 63గా తీసుకోవచ్చు కదా, అందుకని 63/60 తీసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాన్సిల్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 3 zeros ఇక్కడ ఉన్న 3 zeros క్యాన్సిల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంకా మనకు ఫైనల్గా ఏ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 8 ఉంది, నెక్స్ట్ 23 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎంత 23 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 21 ఉంది. ఓకేనా, డినామినేటర్లో మళ్ళీ ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఉంది. ఓకేనా, 2 × 2 4 4 × 2 8 కదా, సో అందుకని ఇక్కడ మన డినామినేటర్లో 8 అనేది రాసుకుందాం అనమాట. ఓకేనా, ఇక్కడ పైన న్యూమరేటర్లో ఉన్న 4 వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్ అంతే ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం మనం క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న 4 వాల్యూస్ అనేవి మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 8 × 23, నెక్స్ట్ 23, నెక్స్ట్ 21 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 88,872 వచ్చింది. డినామినేటర్లో 8 ఉంది కదా, సో అందుకని మనం ఏం చేయాలంటే 8తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 11,109 వచ్చింది. అదే 11,109 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి టోటల్ అమౌంట్. మనకి టోటల్ అమౌంట్ అనేది ఈజీగా సిఐ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చూడండి వి నో దట్ సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. టోటల్ అమౌంట్ అనేది జస్ట్ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది మనకి 11,109 వచ్చింది. అదే 11,109 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ అనేది మనకి తెలుసు ఎంత ఉంది 8,000 ఉంది, సో అందుకని అది 8,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ టోటల్ అమౌంట్లో నుంచి మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 అనేది తీసేద్దాం. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 3,109 వచ్చింది. ఈ 3,109ని మనం ఏమంటామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫార్ములా మెథడ్ ద్వారా
మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే షార్ట్ కట్ మెథడ్ ద్వారా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇయర్కి సంబంధించింది మనకి అసలు ఏమేమి ఇచ్చారంటే చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 8,000 ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత పర్సంటేజ్, 15% కదా. ఓకేనా, మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ప్రిన్సిపల్ వచ్చేసరికి 8,000 ఇంటూ 15% అనమాట. 15/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 1,200 వచ్చింది. అదే 1,200 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే మనకి సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ 9,200 అనేది ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 ప్లస్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,200. ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి 9,200 వచ్చింది. ఈ 9,200 మనం ఏమంటామంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్కు తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని మీద మనం 15% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 15/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 13,080 రూపాయలు వచ్చింది. అదే 13,080 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, మనకి అసలు టోటల్గా టైం అనేది ఎంత ఇచ్చారు, 2 years 4 months అనేవి ఇచ్చారు. ఓకేనా, మనం 2 yearsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 4 monthsకి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 monthsకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడతో 2 yearsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. థర్డ్ ఇయర్కి సంబంధించింది సపరేట్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, థర్డ్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సపరేట్గా ప్రిపేర్ చేయండి. ఓకేనా, ఇది ఎందుకు సపరేట్గా ప్రిపేర్ చేయమంటున్నా అంటే నేను చెప్తాను. ఓకేనా, చూడండి, థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి రావాలంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఉంది చూడండి, సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 9,200 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా ప్లస్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చింది 1,380 రూపాయలు. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది ఎంత 5,550. ఈ 10,550ని మనం ఏమంటామంటే థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్కి తీసుకుంటాం అనమాట. సో అందుకని థర్డ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 10,580 రూపాయలుగా తీసుకున్నాను. ఓకేనా, దీని మీద 15% అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇంటూ 15%, 15/100 చేస్తే వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 1,587 రూపాయలు వచ్చింది. అదే 1,587 రూపాయలు అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా, థర్డ్ ఇయర్కి సంబంధించింది ఎంత వచ్చింది 1,587 రూపాయలు అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది థర్డ్ ఇయర్కి సంబంధించింది. ఓకేనా, ఓన్లీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 months. ఓకేనా, ఇది కంప్లీట్గా 12 నెలలకి సంబంధించింది. ఓకేనా, 12 నెలలకి సంబంధించింది 1,587 రూపాయలు వచ్చినప్పుడు 4 నెలలకి ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి, 12 నెలలకి ఓకేనా 3వ సంవత్సరంలో 12 నెలలకి 1,587 రూపాయలు వచ్చినప్పుడు 4 నెలలకి ఎంత వస్తుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, 4 into 1,587 రూపాయలు /12 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 529 వచ్చింది. అదే 529 అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఈ 529 అనేది 4 నెలలకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా మనల్ని అడిగింది ఏంటి, 2 సంవత్సరాల 4 నెలలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 1,200 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,380 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ 4 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 529 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి కావాల్సిన సిఐ మొత్తం వచ్చింది అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,200 ప్లస్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,380 రూపాయలు ప్లస్ 4 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 529. ఈ 3 ఇంట్రెస్ట్ని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది
3,109 రూపాయలు వచ్చింది. అదే 3,109 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, షార్ట్ కట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసిన 3,109 రూపాయలే వచ్చింది. ఓకేనా, ఫార్ములా మెథడ్ ఫాలో అయినా కానీ 3,109 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మీరు మీకు ఇష్టం వచ్చిన ఏదైనా వన్ మెథడ్ ద్వారా మీరు ఫాలో అయితే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఈ థర్డ్ ప్రాబ్లంలో కూడా నేను షార్ట్ కట్ మెథడ్ అనేది చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫైండ్ అమౌంట్. ఓకేనా, మనల్ని ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, find the amount on 8,810% per annum for 1 year 6 months if the interest compounded half-yearly. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 8,000 ఇచ్చారు. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 10% ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి 1 సంవత్సరం 6 నెలలు ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఒక హింట్ అనేది ఇచ్చారు చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ. ఓకేనా, సంవత్సరానికి 2 సార్లు అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంట. ఓకేనా, సంవత్సరంలో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 నెలలు ఉంటాయి కదా. ఓకేనా, వాళ్ళు మనకి ప్రాబ్లంలో ఏమని ఇచ్చారంటే 6 నెలలకు ఒకసారి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనం ఫార్ములా మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. ముందుగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ పి వచ్చేసరికి 8,000 ఇచ్చారు. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 10%. నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారంటే చూడండి 1 year 6 months అనేవి ఇచ్చారు. ఓకేనా, చూడండి ఈ 1 year 6 monthsని మనం ఎలా రాసుకోవాలంటే యాస్టీజ్ ఇక్కడ ఉన్న 1 year అంతే రాసుకున్నాం ప్లస్ 6/12. ఓకేనా, మనకి సంవత్సరంలో 12 months కదా ఉండేది. సో అందుకని 6/12గా రాసుకున్నాను. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కంప్లీట్గా 3/2గా తీసుకోవచ్చు. ఓకేనా, అది ఎలా అంటే చూడండి ఇక్కడ 6 1s 6 2s. ఓకేనా, ఆ విధంగా మనకి ఇక్కడ 1/3 1/2 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 2 into 1 చేస్తే 2 + 1 చేస్తే 3. ఓకేనా, ఫైనల్గా మనకి 3/2 అనేది టైం అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకున్న వాల్యూస్ని ఫార్ములాలో ఎంటర్ చేద్దాం. చూడండి, మనం టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి నేను స్టార్ పాయింట్తో ఒకటి రాశాను. ఏంటంటే ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ 2 times. ఓకేనా, సంవత్సరంలో 2 సార్లు అనేది కాంపౌండ్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, చూడండి టోటల్ అమౌంట్ వచ్చేసరికి చూడండి మనకి అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. మనకి ఫార్ములా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉంది. ఓకేనా, ఇక్కడ పి వచ్చేసరికి 8,000 కదా. సో అందుకని 8,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 10% కదా. సో అందుకని 10. ఓకేనా, 100 అనేది అంతే రాసుకున్నాము ఇంటూ ఎన్. ఓకేనా, ఇక్కడ ఎన్ అని రాసుకున్నాను. ఇక్కడ ఎన్ అని అంటే మీనింగ్ ఏంటంటే ఓకేనా సంవత్సరానికి ఎన్నిసార్లు ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు? 2 times కదా. సో అందుకని ఇక్కడ 2 times అనేవి ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా టీ అంటే అంత టైం 3/2 వచ్చింది కదా. అందుకని 3/2 అనేది ఎంటర్ చేశాను ఇంటూ ఇక్కడ ఎన్ అంటే ఎంత? ఇక్కడ చూడండి 2 years. ఓకే సారీ 2 times. సంవత్సరంలో 2 times అనేవి కాంపౌండ్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, అందుకని ఇక్కడ n+2 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా n+2 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఉన్నట్టు క్యాన్సిల్ అనమాట. సో ఫైనల్గా మనకి ఇంకా ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో అందుకని 3 అనేది ఎంటర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి 10/100 into 2 ఉంది కదా. సో అందుకని ఇక్కడ 200గా తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఉన్న 10, ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్న 10, డినామినేటర్లో ఉన్న 10 క్యాన్సిల్. సో ఆ విధంగా మనకి 1/20గా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ స్టెప్లో వచ్చేసరికి మనకి ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 వాల్యూ ఉన్నట్టు. సో అందుకని 1/1గా రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 + 1 21. సో అందుకని ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే 20 వచ్చింది అనమాట. ఫైనల్గా మనకి 8,000. ఓకేనా, 8,000 అమౌంట్ అనేది యాస్టేజ్ ఇక్కడ అంతే రాసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో చూడండి 21/20 కదా. సో అందుకని ఇక్కడ క్యూబ్ అని ఉంది. ఓకేనా, క్యూబ్ కాబట్టి మనం 3 times అనేది రాసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 times రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి డినామినేటర్లో ఉన్న 3 zeros, నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 3 zeros క్యాన్సిల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 into 2 4, నెక్స్ట్ 4 into 2 8 కదా. సో అందుకని ఇక్కడ 2. ఓకేనా, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 8 క్యాన్సిల్ చేశాను అనమాట. ఓకేనా, ఈ డినామినేటర్లో ఉన్న
3 వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసినా 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 8 కదా, సో అందుకని ఇక్కడ మనకున్న 8 వాల్యూ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది క్యాన్సిల్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఎంత ఉంటుంది, 21 × 21 × 21 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం మల్టిప్లికేషన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఆ 3 వాల్యూస్ని ఓకేనా 21 × 21 × 21 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9,261 రూపాయలు అనేది వచ్చింది. ఓకేనా, 9,261 రూపాయలని మనం ఏమంటామంటే టోటల్ అమౌంట్ అని అంటాం. మనల్ని అదే ఫైండ్ అవుట్ చేయమంది, ఫైండ్ అమౌంట్. ఓకేనా, అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే 9,261 రూపాయలు అనేది మనకి టోటల్ అమౌంట్గా వచ్చింది. సో అందుకని మనం ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి చూపించాం అనమాట. ఓకేనా, ఇదే ప్రాబ్లమ్ని మన షార్ట్ కట్ మెథడ్లో ఎలా ఫాలో చేయాలంటే చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాము. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 8,000 ఇచ్చారు కదా, సో అందుకని 8,000 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఎంత పర్సెంటేజ్ అంటే 10%. ఓకేనా, అదే 10% అనేది మనం ఇక్కడ తీసుకున్నాము బై 2. ఇక్కడ 2 అనేది ఎందుకు తీసుకున్నాం అంటే మనల్ని ఇయర్లీ 2 టైమ్స్ అనేది కాంపౌండ్ చేయమని అడుగుతున్నారు అనమాట. సో అందుకని డివైడెడ్ బై 2 వేసాను. ఓకేనా, 10% డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూ 5% వస్తుంది కదా, సో అందుకని 5% అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైం వచ్చేసరికి మనకి 1 year 6 months ఇచ్చారు. ఓకేనా, ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 months. ఓకేనా, మనల్ని 12 monthsలో మనకి 6 months ఒకసారి క్యాన్సిల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్న 1 yearని నేను ఎలా రాసుకున్నానంటే 6 monthsగా రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకో 6 monthsగా రాసుకున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా మనకి టోటల్గా ఎన్ని మంత్స్ ఉన్నాయి, 18 months ఉన్నాయి అనమాట. ఇదొక ఇక్కడ ఫస్ట్ 6 months, నెక్స్ట్ సెకండ్ 6 months, నెక్స్ట్ థర్డ్ 6 months. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ 6 months, ఫస్ట్ 6 నెలలకి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, 8,000 మీద మనం 5% ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ 5% వచ్చింది కదా, సో అందుకే మనం 5% అని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనం 8,000 మీద 5% అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 400 వచ్చింది అనమాట. చూడండి, 8,000 × 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 400 వచ్చింది. అదే 400 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి మొదటి 6 నెలలకు సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 400 ఉంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ 6 నెలలకు సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 6 నెలలకు సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సిఐ 2 వాల్యూస్ మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ 6 monthsకి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 400 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8,400 వచ్చింది. ఈ 8,400 అమౌంట్ అనేది మనం నెక్స్ట్ 6 monthsగా ప్రిన్సిపల్ అమౌంట్గా తీసుకుంటాం అనమాట. సో దీన్ని 8,400 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ దీని మీద 5% అని ఫైండ్ అవుట్ చేయాలి. 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 420 రూపాయలు వచ్చింది. అదే 420 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా మనకి 6 నెలలకు సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 420 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకో 6 monthsకి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి, థర్డ్ 6 months ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, థర్డ్కి సంబంధించిన 6 monthsకి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 2 వాల్యూస్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా, సెకండ్ 6 monthsకి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 8,400 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 420. ఈ 2 వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 8,820 వచ్చింది. అదే 8,820 అమౌంట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి, దీని మీద మళ్ళీ ఏం చేయాలంటే 5% ఫైండ్ అవుట్ చేయాలి. 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, చూడండి, 441 వచ్చింది. అదే 441 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. చూడండి, ఓకేనా, ఈ విధంగా మనకి ఫస్ట్ 6 monthsకి సంబంధించింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 400 ఉంది. నెక్స్ట్ సెకండ్ 6 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 420 ఉంది. నెక్స్ట్ థర్డ్ 6 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 441 ఉంది. ఓకేనా, ఈ విధంగా మనకి 6 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి మనకు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ అన్ని ఓకేనా, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేద్దాం. 400 ప్లస్ 420 ప్లస్ 441. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1000
261 వచ్చింది. దీన్ని మనం ఏమంటాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది యాడ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది కదా. సో చూడండి, ఇక్కడ ఉన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అంతా 8,000 కదా. సో అందుకని 8,000 అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9,261 వచ్చింది. ఇక్కడ ఉన్న 9,261 రూపాయలని మనం ఏమంటాం అంటే టోటల్ అమౌంట్ అని అంటాం. ఓకేనా, చూడండి మన ఫార్ములా ద్వారా మెథడ్ ఫాలో అయినా కానీ 961 వచ్చింది. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో ఫాలో అయినా కానీ 9,261 వచ్చింది. నేను ఏంటంటే బై మిస్టేక్ కన్ఫ్యూజ్ అవుతున్నాను, సారీ. చూడండి, ఫార్ములా మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసినా కానీ 9,261 వచ్చింది. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో ఫాలో అయినా కానీ 9,261 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనకి థర్డ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అనేది చెప్తాను చూడండి. ఇది కూడా షార్ట్ కట్ మెథడ్లో కూడా చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఫోర్త్ ప్రాబ్లంలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూడండి, ఫైండ్ అమౌంట్ ఆన్ 10,000 in 9 months at 4% per annum if their interest is compounded quarterly. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 10,000 ఇచ్చారు, టైం వచ్చేసరికి 9 months ఇచ్చారు, నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 4% ఇచ్చారు అనమాట. ఒక నా ప్రీవియస్ ప్రాబ్లం అంటే థర్డ్ ప్రాబ్లంలో ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ అంటే సంవత్సరానికి 2 సార్లు ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 4 times అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ క్వార్టర్లీ అంటే 4 అని అర్థం అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన సంవత్సరంలో ఉన్న 12 నెలల్ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి 3 వచ్చింది అనమాట. ఓకేనా, ఫస్ట్ 3 months ఒకసారి, నెక్స్ట్ 3 months ఒకసారి, నెక్స్ట్ 3 months ఒకసారి, నెక్స్ట్ 3 months ఒకసారి. ఓకేనా, ఆ విధంగా మనం ఏం చేయాలంటే మనకున్న సంవత్సరంలో ఉన్న 12 నెలల్ని మనం డివైడ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, అది షార్ట్ కట్ మెథడ్లో చెప్పేటప్పుడు మీకు ఈజీగానే అర్థమైపోయింది, నో ప్రాబ్లం. ఓకేనా, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన వాటిని మనం రాసుకుందాం. గివెన్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 10,000 కదా. సో అందుకని 10,000. నెక్స్ట్ టీ వచ్చేసరికి టైం 9 months ఇచ్చారు. ఈ 9 months మనం ఇయర్లోకి కన్వర్ట్ చేసుకుంటే చూడండి 3/4 వచ్చింది అనమాట. అది ఎలా వచ్చిందంటే చూడండి, 3 3s 9, తర్వాత 3 4s 12 కదా. సో అందుకని 3/4 అనేది మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 4% ఇచ్చారు. సో అందుకని 4% అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ కాంపౌండ్ రేట్ క్వార్టర్లీ. ఒక సంవత్సరానికి 4 సార్లు అనేది కాంపౌండ్ చేశారు అని ఇచ్చారు. ఓకేనా, చూడండి మనకి టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా అనేది తెలుసు. ఓకేనా, ఫార్ములా అనేది తెలుసు అనమాట. ఎప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, మనకి ఇన్ కేస్ క్వార్టర్లీ కానీ హాఫర్లీ కానీ మనకి ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నారు, క్వార్టర్లీకి సంబంధించింది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో అందుకని ఈ ఫార్ములా అనేది మనం ఫాలో అవుతున్నాం అనమాట. చూడండి, అదే ఫార్ములాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫార్ములాలో ఎంటర్ చేద్దాం. ఓకేనా, ఆ విధంగా మనం ఫార్ములా యూజ్ చేసాము. ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 10,000 కదా. సో అందుకని 10,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆర్ అంటే 4% ఇచ్చారు కదా. సో అందుకని 4 అనేది ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్, ఇక్కడ స్మాల్ ఎన్ అంటే ఏంటంటే మీనింగ్ సంవత్సరానికి ఎన్నిసార్లు చేయమని అడుగుతున్నారు, 4 times కదా. సో అందుకని ఇక్కడ 4 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ టైం వచ్చేసరికి 3/4 వచ్చింది కదా. సో అందుకని 3/4 అనేది తీసుకున్నాము. ఇంటూ ఎన్, ఎన్ అంటే మనం ఎన్నిసార్లు ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, సంవత్సరానికి 4 times కదా. సో అందుకని 4 అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 4కి క్యాన్సిల్. ఆ విధంగా మనకి ఇక్కడ 3 మిగిలిద్ది. సో అందుకని 3 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4కి, నెక్స్ట్ ఇక్కడ 4కి అంటే న్యూమరేటర్లో ఉన్న 4కి డినామినేటర్లో ఉన్న 4కి క్యాన్సిల్ అనమాట. ఓకేనా, ఇంకా ఫైనల్గా మనకి న్యూమరేటర్లో ఏ వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 1 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ డినామినేటర్లో 1 అనేది ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ న్యూమరేటర్ కింద ఏ వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు అర్థం డినామినేటర్లో. సో అందుకని 1/1గా తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into 100 చేస్తే 100. ఓకేనా, నెక్స్ట్ 1 into 1 చేస్తే 1. సో అందుకని 101/100 వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి క్యూబ్ ఉంది కదా. సో అందుకని అదే క్యూబ్ అనేది అంతే ఉంచాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే యాస్టేజ్ ఇక్కడ ఉన్న 10,000 అనేది అంతే ఉంచుదాం. నెక్స్ట్ ఇక్కడ 1
101/100 3 టైమ్స్ అనేది రాసుకున్నాం అనమాట. ఎందుకంటే క్యూబ్ కాబట్టి అన్ని సార్లు అనేది రాసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న 2 జీరోస్ ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 జీరోస్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్ అనమాట. ఇంకా ఫైనల్ గా మనకి ఏ వాల్యూ అనేది ఉంటది, ఇక్కడ 101 నెక్స్ట్ ఇక్కడ 101 నెక్స్ట్ ఇక్కడ 101/100 ఉంటది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్ మనం క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, క్యాలిక్యులేషన్ చేద్దాం. 101 ఇంటూ 101 ఇంటూ 101 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 10,30,301 రూపాయి వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. డినామినేటర్లో 100 ఉంది కదా, సో అందుకని అదే 100 అనేది అంతే ఉంచాను. ఓకేనా. దీన్ని మనం ఏం చేయాలంటే 100తో డివైడ్ చేయాలి. ఓకేనా. /100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10,303 రూపాయల 1 పైసా వచ్చింది. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఈ విధంగా మనం ఏం చేయాలంటే టోటల్ అమౌంట్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫార్ములా మెథడ్ ద్వారా ఫాలో అయితే మనకి ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఎంత వచ్చింది, 10,303 రూపాయల 1 పైసా అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే షార్ట్ కట్ మెథడ్ లో చెప్తాను చూడండి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి మనకి 10,000 ఇచ్చాడు కదా, సో చూడండి ఇక్కడ 10,000 ఉంది కదా, సో అదే 10,000 అమౌంట్ అనేది నేను ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ లో కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి మనకి 4% ఇచ్చారు. 4% ని మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 4తో ఎందుకు డివైడ్ చేయాలంటే మనకి సంవత్సరంలో ఎన్నిసార్లు ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, 4 టైమ్స్ కదా, సో అందుకని నేనేం చేశానంటే మనకి ఒరిజినల్ గా ఇచ్చిన 4% ని నేనేం చేశాను 4తో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఇంకెంత వచ్చింది మనకి 1% అని వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి షార్ట్ కట్ మెథడ్ లో ఎంత రేటు 1%. నెక్స్ట్ టైం చూడండి, మనకి 6 months ఇచ్చారు, 9 months ఇచ్చారు. ఈ 9 months ని నేనేం చేశానంటే 3 parts గా డివైడ్ చేశాను. అంటే 3 months ఒకసారి 3 months ఒకసారి 3 months ఒకసారిగా తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఆ విధంగా మనం ఇప్పుడు ఏం చేశానంటే 3 months ఒకసారి 3 months ఒకసారి 3 months ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ 3 months కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి చూడండి, ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఉంది, 10,000 కదా. ఈ 10,000 మీద మనం 1% అని ఫైండ్ అవుట్ చేయాలి. 1/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 100 రూపాయలు వచ్చింది. అదే 100 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ 3 months కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఉంది, ఫస్ట్ 3 months కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 10,000 ఉంది. ఓకేనా. ఈ 10,000 ప్లస్ ఫస్ట్ 3 months కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100 రూపాయలు. ఈ రెండు వాల్యూస్ ని యాడ్ చేస్తే మనకి అప్పుడు ఎంత వచ్చింది, 10,100 రూపాయలు వచ్చింది. ఈ 10,100 రూపాయలని మనం సెకండ్ 3 months గా తీసుకుంటాం అనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ గా తీసుకుంటాం. దీని మీద ఓకేనా, ఈ అమౌంట్ మీద అంటే 10,100 రూపాయల మీద 1% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 101 వచ్చింది. అదే 101 రూపాయలు అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, థర్డ్ 6 months గా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, ఫస్ట్ సెకండ్ 3 months కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది మనకి, 10,100 రూపాయలు వచ్చింది. ప్లస్ సెకండ్ 6 months కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 101 రూపాయి వచ్చింది. ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అమౌంట్, 10,201 రూపాయి వచ్చింది. ఈ 10,201 రూపాయలు మనం ఏమంటామంటే థర్డ్ 3 months కి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇంటూ దీని మీద 1% అని ఫైండ్ అవుట్ చేయాలి. 1/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 102 రూపాయల 1 పైసా వచ్చింది. ఓకేనా. అదే విధంగా నేను ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఫస్ట్ 3 months కి ఫైండ్ అవుట్ చేసాం, 100 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ సెకండ్ 3 months కి ఫైండ్ అవుట్ చేసాం, 101 రూపాయి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ 3 months కి ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది మనకి వాల్యూ అనేది 102 రూపాయల 1 పైసా వచ్చింది. ఓకేనా. ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి వచ్చాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి వచ్చాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నిటిని యాడ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 3 months కి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 100 రూపాయలు.
నెక్స్ట్ సెకండ్ 3 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 101 రూపాయలు. నెక్స్ట్ థర్డ్ 3 monthsకి సంబంధించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 102 రూపాయల 1 పైసా. చేస్తే మనకి టోటల్గా ఈ 3 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 303 రూపాయల 1 పైసా అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది యాడ్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి 10,000 కదా, 10,000 అనేది యాడ్ చేద్దాం. 10,000 అనేది యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, టోటల్ అమౌంట్ అనేది 10,303 రూపాయల 1 పైసా వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం చూడండి. దీన్ని ఏమంటాం అంటే టోటల్ అమౌంట్ అని అంటాం. ఓకేనా, చూడండి షార్ట్ కట్ మెథడ్లో ఫాలో అయిన 10,303 రూపాయల 1 పైసా వచ్చింది. ఫార్ములా మెథడ్ ద్వారా ఫాలో అయినా కానీ 10,303 రూపాయల 1 పైసా వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 మెథడ్ ఫాలో అయ్యి మీరు ప్రాబ్లం అనేది అటెంప్ట్ చేస్తే సరిపోయింది. ఈ విధంగా మనకి 4th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఈ 5th ప్రాబ్లంలో కూడా నేను షార్ట్ కట్ మెథడ్ అనేది చెప్తాను, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. 5th ప్రాబ్లంలో ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బి 102 రూపీస్ ఇన్ 2 years at 4% per annum. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి ఇవ్వాల. ఓకేనా, ఇవ్వకుండా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 102 రూపాయలు ఇచ్చాడు. టైం వచ్చేసరికి 2 years ఇచ్చారు. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 4% ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు నేను ఆల్రెడీ బిగినింగ్లో చెప్పాను ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఉంది అని. ఓకేనా, చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇదే ఫార్ములా యూజ్ చేసి మనం ఫార్ములా మెథడ్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫార్ములా అనేది ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. ప్రిన్సిపల్ అనేది ఏమి ఇవ్వలేదు, సో దాన్ని మనం పీగా తీసుకుందాము. ఓకేనా, టైం వచ్చేసరికి 2 years ఇచ్చారు. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 4%. నెక్స్ట్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 102 రూపీస్ ఇచ్చారు. సో అందుకని అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ చూడండి ఫార్ములా అనేది రాసుకుందాం. కానీ ఫార్ములా అనేది రాసుకున్న తర్వాత చూడండి మనకి సిఐ వాల్యూ తెలుసు 102 రూపీస్. సో అందుకే 102 రూపీస్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ పి వాల్యూ తెలియదు కదా, సో అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి రేట్ అనేది ఎంత ఇచ్చారు, 4% కదా, సో అందుకని 4% అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీ అంటే టైము 2 years కదా, సో అందుకని 2 years అనేది తీసుకున్నాము. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది మనం 1 అనేది ఎందుకు తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఇవ్వాల ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి ఎన్నిసార్లు కాంపౌండ్ చేశారు అనేది ఇవ్వాల. అలా ఇవ్వలేదంటే మనకి ఒక్కసారే చేసినట్టు అనమాట, ఇయర్లీ వన్స్ చేసినట్టు అర్థం. సో అందుకని ఇయర్లీ వన్స్ కాబట్టి నేను ఇక్కడ 1 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 తీసుకున్నాను. ఓకేనా, ఆ విధంగా నేను ఎన్ ప్లేస్లో 1 అనేది యూజ్ చేశాను అనమాట. నెక్స్ట్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 102 అనేది అంతే కంటిన్యూ అవుతానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా పి అంతే కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ 2 into 1 చేస్తే 2 కదా, సో అందుకని అదే ఉంచాను. నెక్స్ట్ 100 into 1 చేస్తే 100 కదా, సో అందుకని అదే 100 అనేది ఎంటర్ చేశాను డినామినేటర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి న్యూమరేటర్లో ఎంత ఉంది, 1 ఉంది. ఓకేనా, డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం అనమాట. సో అందుకని 1/1గా నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఉన్న 4/100ని క్యాన్సిల్ చేసాం అనమాట. దేంతో 4 ఒకట్లు 4 25 100 కదా, సో అందుకని ఇక్కడ 100 రూపాయలు క్యాన్సిల్ అయిపోయింది. ఆ విధంగా మనకి 1/25 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 25 + 1 / 25 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే 25 + 1 చేస్తే అంత 26 కదా, సో అందుకని 26 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను 2 times అనేవి తీసుకున్నాను అనమాట. 26 into 26. నెక్స్ట్ ఇక్కడ 25 into 25 తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ -1 వాల్యూ అనేది అంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 26 into 26 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. చేస్తే మనకి 676 వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ 25 into 25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 625 అనేది వస్తుంది అనమాట. అది 625 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ
డినామినేటర్ ఏ వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 1గా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, 676 ఇంటూ 1 చేస్తే మనకి 676 వస్తుంది. నెక్స్ట్ 625 ఇంటూ 1 చేస్తే 625 వస్తుంది అనమాట. ఓకేనా, డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే 625 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి మైనస్ వాల్యూ ఉంది కదా, సో అందుకు మైనస్ వాల్యూ అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 676లో నుంచి 625 రూపాయలు అనేది తీసేయాలి. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 51 వచ్చింది కదా, అది 51 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఇక్కడ 51 డివైడెడ్ బై 625 ఉంది కదా, ఈ వాల్యూ అనేది మనం ఏం చేసామంటే ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అనేది పంపించామన్నమాట. అలా పంపించినప్పుడు మనకి వాల్యూ అనేది డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్గా కన్వర్ట్ అయ్యింది అనమాట. సో ఆ విధంగా మనకి వాల్యూ అనేది ఇలా వచ్చింది చూడండి, 102. ఓకేనా, ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ క్యాన్సిల్ చేసాం అనమాట. 51 1s 51 2s 102 కదా, సో ఆ విధంగా క్యాన్సిల్ చేసాము. ఓకేనా, ఫైనల్గా మనకి ఇక్కడ 2 ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే 2 ఇంటూ 625 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1250 రూపాయలు వచ్చింది. అదే 1250 రూపాయలు వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే పి అంటాం, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి 1250 రూపాయలు వచ్చింది. ఓకేనా, ఈ ప్రొసీజర్ వచ్చేసరికి ఫార్ములాకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకేనా, చూడండి, ఈ షార్ట్ కట్ మెథడ్లో మనం ఏమనుకున్నామంటే ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ మనం 100 రూపాయలు అనుకుందాం. ఓకేనా, 100 రూపాయలు అనుకొని మనం చేద్దాం అనమాట. ఓకేనా, టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి మనకి ఆల్రెడీ తెలుసు. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఇలా వచ్చిందనమాట. ఓకేనా, నేను ఏంటంటే డైరెక్ట్గా వేసాను. ఓకేనా, మీరు రఫ్గా టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, నేను ఏంటంటే డైరెక్ట్గా ఈ వాల్యూ అనేది ఎంటర్ చేశాను, ఫస్ట్ నుంచి ప్రొసీజర్ అనేది ఎంటర్ చేయకుండా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్న 100 రూపాయలు, నెక్స్ట్ ఇక్కడ 100 క్యాన్సిల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి ఫైనల్గా ఈ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే 104 ఇంటూ 104 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది అంటే చూడండి, 10,816 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 100 చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ 100 ఉంది కదా, సో అందుకని మనం 100తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 108 రూపాయల 16 పైసలు వచ్చింది అనమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వాల్యూ నుంచి ప్రిన్సిపల్ వాల్యూ అనేది తీసేయాలి. ఓకేనా, టోటల్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, ఇక్కడ 108 రూపాయల 16 పైసలు ఉంది. ఓకేనా, దీంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 100 రూపాయలు తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 8 రూపాయల 16 పైసలు వచ్చింది. దీన్ని మనం ఏమంటాం అంటే సిఐగా తీసుకుంటాం, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 8 రూపాయల 16 రూపాయలు ఉన్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 100 రూపాయలు అయిందనమాట. అయితే 102 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 102 రూపీస్ అనేది ఎలా వచ్చిందంటే మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు. ఎంత వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 102 రూపాయలు కదా, అదే 102 రూపాయలు అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇదేంటంటే 8 రూపాయల 16 పైసలు అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏంటిది, కాంపౌండ్ ఇంట్రెస్ట్గా ఫైండ్ అవుట్ చేసాం. 8 రూపాయల 16 పైసలకి ఓకేనా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 100 రూపాయలు అయినప్పుడు 102 రూపాయలకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత అయిద్దో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, 102 రూపాయలు ఇంటూ 100 డివైడెడ్ బై 8.16 తీసుకుంటే ఎంత వచ్చింది, 1250 రూపాయలు వచ్చింది. అదే 1250 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఓకేనా, మన షార్ట్ కట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినా కానీ 1250 వచ్చింది. ఓకేనా, ఫార్ములా మెథడ్ ఫాలో అయినా కానీ 1250 రూపాయలు వచ్చింది అనమాట. ఓకేనా, మీకు ఇష్టం వచ్చిన ఏదైనా వన్ మెథడ్ ఫాలో అయితే సరిపోద్ది. ఫ్రెండ్స్, నాకు తెలిసి మీరు ఈ పాయింట్ అనేది ఎలా వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఓకేనా, నేను ఏం చేశాను అంటే చూడండి, టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా అనేది యూజ్ చేశాను అనమాట. ఓకేనా, టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా అనేది
యూజ్ చేస్తే నాకు చివరి స్టెప్ వచ్చేసరికి ఇది వచ్చిందనమాట. ఓకేనా, ఈ వాల్యూ నుంచి తీసుకున్నాను అనమాట. మీకు ఏంటంటే వీడియో అనేది లెంతీ అవ్వకుండా షార్ట్ కట్లో తొందరగా క్లోజ్ చేయడానికి నేను ఫైనల్గా వాల్యూ అనేది ఇది తీసుకున్నాను అనమాట. ఓకేనా, మీకు ఇష్టం వచ్చిన ఏదైనా వన్ మెథడ్ ద్వారా ఫాలో అయ్యి ఈ 5th ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి 6th ప్రాబ్లం అనేది నేను చెప్తాను. ఓకేనా, 6th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే చూద్దాం. వాట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ పర్ యానం 1000 అమౌంట్స్ 1331 rupees in 3 years if compound interest compounded annually. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారంటే మనకి 1000 రూపాయలు అనేది ఇచ్చారు. నెక్స్ట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1331 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years ఇచ్చారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే రేట్ ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఒకనే నేను ఆల్రెడీ చెప్పాను రేట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి మనం ఇది యూజ్ చేయాలని. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందుగా రాసుకుందాం. పి వచ్చేసరికి 1000 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1331 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years అనేది ఇచ్చారనమాట. సో అందుకని 3 years అనేది రాసుకున్నాను. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి ఫార్ములా వచ్చేసరికి ఇది. ఈ ఫార్ములాలో మనం ఏం చేద్దాం అంటే వాల్యూస్ అనేది ఎంటర్ చేద్దాం. టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1331 రూపాయలు ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 1000 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years కదా, సో అందుకని ఇక్కడ 3 అనేది ఎంటర్ చేసాను అనమాట. నెక్స్ట్ ఈ స్టెప్లో చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏం వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 1 తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 100 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1 into r చేస్తే r కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేస్తే 100 ఉంది. ఓకేనా, ఫైనల్గా ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఇలా ఉందన్నమాట. ఈ వాల్యూని మనం ఎలా తీసుకోవచ్చు అంటే 100 + r క్యూబ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న 100ని కూడా 100 క్యూబ్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ స్టెప్ అనేది ఏ విధంగా వచ్చిందంటే మనం ఇక్కడ డినామినేటర్లో ఉన్న 100 క్యూబ్ని మనం ఏం చేసామంటే విడిగా రాసుకున్నాం అనమాట. చూడండి 100 × 100 × 100గా తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ డినామినేటర్లో ఉన్న 3 zeros క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 3 zeros అనేవి క్యాన్సిల్ చేసాం. ఓకేనా, ఆ విధంగా మనకి ఫైనల్గా ఇంకా డినామినేటర్లో ఎంత వాల్యూ ఉంటుంది 100 × 10 అంటే 1000 రూపాయలు అనేది ఉంటుంది అనమాట. సో అదే 1000 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఈ స్టెప్లో చూడండి ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూ అనేది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్ళేసరికి మల్టిప్లికేషన్గా చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఆ విధంగా ఇక్కడికి వచ్చేసరికి చూడండి మల్టిప్లికేషన్గా వచ్చింది. ఓకేనా, ఈ వాల్యూని మనం ఎలా తీసుకున్నాం అంటే 11 క్యూబ్ వచ్చేసరికి 1331 అనమాట. నేను చేసి చూపిస్తాను చూడండి. 11 × 11 × 11 చేస్తే మనకి 1331 రూపాయలు వచ్చింది. సో అందుకని ఈ వాల్యూని మనం 11 క్యూబ్గా తీసుకున్నాము. నెక్స్ట్ 10 × 10 × 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1000 రూపాయలు వచ్చింది. ఈ 1000 రూపాయలు ఇక్కడ ఉన్న 1000 రూపాయలు మనం ఎలా తీసుకున్నామంటే 10 క్యూబ్గా తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ సైడ్లో మనకి క్యూబ్ ఉంది. ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ క్యాన్సిలింగ్. ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది 11 × 10 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 10 + r ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న 11 × 10 చేస్తే మనకి 110 వచ్చిందనమాట. ఓకేనా, ఈక్వల్ టు 10 + r ఉంది. ఇక్కడ +100 ఉన్న వాల్యూ అనేది మన ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ అయింది. ఓకేనా, మైనస్ అయింది కాబట్టి 110లో నుంచి 100 అనేది తీసేస్తే మనకి ఇంకా 10 ఉంటుంది. ఓకేనా, ఆ 10 వాల్యూని మనం ఏమంటాం అంటే ఆర్గా తీసుకుంటాం. ఓకేనా, ఇది పర్సంటేజ్ కాబట్టి ఓకేనా, రేట్ అనేది పర్సంటేజ్ కాబట్టి నేను ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేశాను అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి 6th ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ నేను 7th ప్రాబ్లం చెప్తాను చూడండి. ఈ 7th ప్రాబ్లంలో మనకి టైం అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఇన్ వాట్ టైం 1200 అమౌంట్. ఓకేనా, నేను సింపుల్గా చెప్తాను చూడండి. మనకి ఏం చేయమన్నాడంటే టైం అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 1200 ఇచ్చాడు. నెక్స్ట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1323 రూపాయలు ఇచ్చాడు. రేట్ వచ్చేసరికి 6%.
5% ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందుగా రాసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 1200 ఇచ్చాడు. నెక్స్ట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1323 రూపాయలు ఇచ్చాడు. రేట్ వచ్చేసరికి 5% ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు, టైం అంటే ఎన్ని ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఎన్ని ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక ఫార్ములా అనేది చెప్పాను. ఆ ఫార్ములా అనేది యూజ్ చేసి మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫార్ములా వచ్చేసరికి ఇది. ఓకే, ఈ ఫార్ములా సంబంధించిన అన్ని వాల్యూస్ అనేవి మనకు ఉన్నాయి అనమాట. చూడండి, మనకి ఏ అంటే టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1323 రూపాయలు ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 1200 ఉంది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి ఎంత ఉంది, మనకి 5% ఇచ్చారు. సో అందుకని 5% అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి టీ వాల్యూ అనేది తెలియదు. ఆ టీ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్న అమౌంట్ వాల్యూ నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వాల్యూ అనేది కంటిన్యూస్గా అదే ఎంటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ స్టెప్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో అందుకని ఈ స్టెప్లో 1 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1/20 అనేది ఏ విధంగా వచ్చిందంటే దీన్ని 5తో 5 1s 5 20s అలా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మనకి ఫైనల్గా 1/20 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని మనం ఏం చేసాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 1 × 20 చేస్తే 20, నెక్స్ట్ 1 × 1 చేస్తే 1 అనమాట. డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేస్తే 20 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్న 2 వాల్యూస్ మనం యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి 20 వచ్చింది, 21 వచ్చింది. డినామినేటర్లో ఉన్న 20 అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ టీ అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే కంటిన్యూ చేసాము అనమాట. ఓకేనా, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అనేది 1200 వాల్యూ అనేది మనం ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్ళేసరికి డివైడ్గా మారిద్ది అనమాట. సో ఆ విధంగా నేను ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి, రాశాను. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే చూడండి, 4 3 ఓకేనా, 4 3 12 కదా. చూడండి, నేను క్యాన్సిల్ చేసి చూపిస్తాను. ఓకేనా, 1200 అనేది డివైడెడ్ బై 400తో మనం క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా, ఇక్కడ 3 టేబుల్తో క్యాన్సిల్ అనేది అయిపోయింది అనమాట. 3 × 400 చేస్తే మనకి ఇక్కడ 1200 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 3 × 441 చేస్తే ఇక్కడ 1323 అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చూడండి, 441 × 3 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1323 రూపాయలు కదా. సో అందుకని ఆ విధంగా మనం 3తో క్యాన్సిల్ చేసాం అనమాట. 3తో క్యాన్సిల్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది ఇలా వచ్చింది, 441/400 వచ్చింది అనమాట. దీన్ని మనం ఏ విధంగా రాసిపోవచ్చు అంటే ఇక్కడ ఉన్న 441ని మనం 21 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. 21 × 21 చేస్తే మనకి 441 వచ్చింది. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే 21 డివైడెడ్ బై 20ని నేను ఇక్కడ స్క్వేర్గా తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ సైడ్న 21/20 ఉంది. ఓకేనా, ఇక్కడ ఉన్న వాల్యూ క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకి ఈ సైడ్ వచ్చేసరికి 2 ఉంది, ఇక్కడ వచ్చేసరికి t ఉంది. ఓకేనా, ఆ విధంగా మనకి ఫైనల్గా వాల్యూ వచ్చేసరికి ఇయర్స్ టైం వచ్చేసరికి 2 ఇయర్స్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి 7th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఈ 8th ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. మనకి 8th ప్రాబ్లంలో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకే, చూడండి, ఫైండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ సమ్ ఆఫ్ రూపీస్ 2500 10% per annum for 2 years. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఎస్ఐ అండ్ సిఐకి సంబంధించిన డిఫరెన్స్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు అంటే 2500 ఇచ్చాడు. రేట్ వచ్చేసరికి 10% ఇచ్చాడు. టైం వచ్చేసరికి 2 ఇయర్స్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా, ఇలా మనల్ని డిఫరెన్స్ అనేది అడిగినప్పుడు మనకి డిఫరెన్స్కి సంబంధించిన ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా, అదే ఫార్ములా అనేది ఇదనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఆల్రెడీ తెలుసు. ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఉంది, 2500 ఉంది. అదే 2500 అనేది ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత పర్సెంటేజ్, 10% కదా. సో అందుకని 10% అని యూజ్ చేసాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్లో ఉన్న 100 అనేది అంతే ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 0, నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్న 0 క్యాన్సిల్ అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ 1/10 వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఉన్న స్క్వేర్ అనేది యాజ్ ఇట్ ఈస్ అంతే కంటిన్యూ అయింది. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 10 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, 1 × 1 చేస్తే 1 కదా. నెక్స్ట్ 10 × 10 చేస్తే 100 కదా. సో అందుకని ఇక్కడ 100గా తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ
డినామినేటర్లో ఉన్న 2 జీరోస్ నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్ అనమాట. ఆ విధంగా మనకి 25 ఇంటూ 1 చేస్తే అంత 25 కదా. ఆ విధంగా మనకి ఫైనల్గా డిఫరెన్స్ వచ్చేసరికి 25 రూపీస్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇదనమాట 8th ప్రాబ్లం అనేది. నెక్స్ట్ 9th ప్రాబ్లం చెప్తాను చూడండి. ఈ 9th ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నాడంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకేనా, ముందుగా మనకి అసలు వాల్యూస్ అనేవి ఏమి ఇచ్చారంటే చూడండి, మనకి టైమింగ్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 5% ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్, ఓకేనా, సిఐకి అండ్ ఎస్ఐకి సంబంధించిన డిఫరెన్స్ వచ్చేసరికి 30 రూపీస్ ఇచ్చారనమాట. అయితే మనల్ని ఏం చేయమని అడుగుతున్నా అంటే సమ్. ఓకేనా, సమ్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, దీనికి సంబంధించిన ఫార్ములా కూడా ఇదే అనమాట. ఓకేనా, చూడండి డి. ఓకేనా, ఆల్రెడీ మనకి డి వాల్యూ తెలుసు. డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 30 రూపాయలు కదా. సో అందుకని 30 రూపాయలు అంతే తీసుకున్నాం. పి వాల్యూ అనేది మనకు తెలియదు, అందుకని మనం పి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి రేట్ ఎంత 5% కదా. సో అందుకని 5% అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 1s 5 20s. ఓకేనా, ఆ విధంగా మనకి 1/20 అనేది వచ్చింది. ఓకేనా, ఈ 1/20ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకా 1/20కి స్క్వేర్ ఉంది. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 20ని 20 స్క్వేర్గా తీసుకోవచ్చు. ఆ విధంగా మనకి 1 ఇంటూ 1 చేస్తే 1 అయింది అనమాట. నెక్స్ట్ 20 ఇంటూ 20 చేస్తే మనకి 400 అయింది కదా. సో అందుకని ఇక్కడ మనకి 1/400 అనేది వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఉన్న 400 వాల్యూ అనేది ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్ళేసరికి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్గా కన్వర్ట్ అయింది అనమాట. సో ఆ విధంగా మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ రెండు వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. 300 ఇంటూ 400 30 రూపాయలు ఇంటూ 400 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 12,000 వచ్చింది. అదే 12,000 వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని అంటాం. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి 10th ప్రాబ్లంలో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే రేట్. ఓకేనా, రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సిఐకి అండ్ ఎస్ఐకి సంబంధించిన డిఫరెన్స్ వచ్చేసరికి 25 రూపీస్ అనేది ఉందన్నమాట. టైం వచ్చేసరికి 2 ఇయర్స్, 2 ఇయర్స్కి సంబంధించింది ఇచ్చారు. ఓకేనా, సమ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 2,500 అనమాట. ఇప్పుడు ఏం చేయమని అడుగుతున్నా అంటే మనల్ని ఆర్ అనేది రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఫార్ములా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. డిఆర్ అనేది మనకి డిఫరెన్స్ అనేది మనకి ఆల్రెడీ ఇచ్చారు 25 రూపీస్ అనేది, అందుకని 25 రూపీస్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి 2,500 ఇచ్చాడు. సో అందుకని 2,500 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆర్ అనేది మనకి తెలియదు, ఆర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని R/100 అనేది యాజ్ ఇట్ ఈస్ అంతే రాసాం. నెక్స్ట్ ఇక్కడ స్కోర్ అనేది అంతే రాసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2,500 అనేది మనకి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్ళేసరికి ఇక్కడ డినామినేటర్లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తామంటే 25 1s 25 100s. ఓకేనా, ఆ విధంగా మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 1/100గా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ R/100 స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 100 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి అదే నేను ఇక్కడ రాశాను. ఓకేనా, ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 100 స్క్వేర్ అనేది మనం ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి తీసుకుని వెళ్తే మనకి మల్టిప్లికేషన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి 100 ఇంటూ 100 చేస్తే మనకి 10,000 కదా. సో అందుకని ఇక్కడ 10,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, 100 100 ఒకట్లు 100 100లు 10,000 కదా. సో అందుకని ఇలా 10,000 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఫైనల్గా ఎంత ఉంది, ఇక్కడ 100 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఆర్ స్క్వేర్ ఉంది. ఈ 100 అనేది ఎలా రాసుకోవచ్చు, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో అందుకని నేను ఇక్కడ 10 స్క్వేర్గా రాసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ వాల్యూ అనేది క్యాన్సిల్ చేశాను. ఇంకా ఫైనల్గా ఆర్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. ఓకేనా, ఈ 10 వాల్యూని మనం ఏమంటాం అంటే రేట్ అనేది 10%గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, దీంతో మనకి 10th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. ఈ 11th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అనేది ఏముందో చూద్దాం. ఫైండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఆన్ 20,000 ఫర్ 3 years ఎట్ రేట్ 5%. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, సిఐ అండ్ ఎస్ఐకి సంబంధించిన డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి మనకి 20,000 ఇచ్చాడు.
నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years ఇచ్చాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 5% ఇచ్చాడు. నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. 3 yearsకి సంబంధించింది ఇచ్చినప్పుడు మన ఫార్ములా అనేది ఏది యూజ్ చేయాలనేది ఆల్రెడీ నేను చెప్పాను. చూడండి డిఫరెన్సెస్ 3 yearsకి సంబంధించింది ఇచ్చినప్పుడు మన ఫార్ములా అనేది ఇది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. అదే ప్రాబ్లం అనేది అదే ఫార్ములా అనేది యూజ్ చేసి మనం ఇప్పుడు ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం వాల్యూ అనేది. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఎంత ఉంది, 20,000 కదా. సో అందుకని అది 20,000 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years. సో అందుకని 3 years అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 5%. సో అందుకని 5% అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా ఉంది అనమాట. ఈ ఫార్ములా ద్వారా మనం డిఫరెన్స్ అనేది 3 yearsకి సంబంధించింది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 20,000. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 5% కదా. సో అందుకని 5 అనేది యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆర్ వచ్చేసరికి 5% అని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5/100 ఉంది కదా. ఇది ఏం చేసామంటే 5 ones 5 20s ఆ విధంగా మనకి 1/20 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 1/20 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఏ వాల్యూ లేదంటే 1 వాల్యూ ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 3/1గా నేను తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ ఉన్న 1/20 స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 20 స్క్వేర్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే నేను తీసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ వాల్యూని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 1 చేస్తే 1, నెక్స్ట్ 20 into 3 చేస్తే 60 అనమాట. ఆ విధంగా మనకి న్యూమరేటర్లో ఉన్న 2 వాల్యూస్ని యాడ్ చేస్తే 61 వచ్చింది. డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 20 వచ్చింది అనమాట. ఓకేనా. ఆ విధంగా మనం 20 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ 20,000 అనేది యాస్టేజ్ ఇక్కడ అంతే రాసుకున్నాను. నెక్స్ట్ చూడండి 1 into 1 చేస్తే ఎంత 1, నెక్స్ట్ 20 into 20 చేస్తే 400 కదా. సో అందుకని 400 తీసుకున్నాను. ఇంటూ ఇక్కడ 61 యాస్టేజ్ 61 అంతే రాసుకున్నాను. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 20 అనేది యాస్టేజ్ అంతే రాశాను. ఇప్పుడు ఏం చేశాను అంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది చేసాం అనమాట. చూడండి ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్. ఆ విధంగా మనకి 4 ones 4 50s ఆ విధంగా మనకి 200 అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 20 ones 20. ఓకేనా. నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ 61ని నేను ఏం చేశాను అంటే 20తో డివైడ్ చేశాను అనమాట. ఓకేనా. డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3.05 వచ్చింది. అదే 3.50 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 50 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3.05 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. 50 into 1 into 3.05 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 152.5 వచ్చింది అనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఇక్కడ 5 అంటే ఏంటంటే ఓకేనా 5 పక్కన ఏ వాల్యూ లేదంటే 0 ఉన్నట్టు అర్థం. ఓకేనా. ఆ విధంగా మనకి 152 రూపాయల 50 పైసలు అనేది మనకి డిఫరెన్స్ అనేది ఉన్నట్టు అని అర్థం. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేయాలంటే 3 yearsకి సంబంధించిన డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రొసీజర్ ద్వారా డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 12th ప్రాబ్లంలో చూడండి. ఈ 12th ప్రాబ్లంలో మనల్ని ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మనం ఎలా చేయాలో చెప్తాను. మనకి డిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట. సిఐకి అండ్ ఎస్ఐకి సంబంధించిన డిఫరెన్స్ వచ్చేసరికి 1,220 రూపాయలు. ఇది వచ్చేసరికి 3 yearsకి సంబంధించింది. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 5% ఇచ్చారనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సమ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఓకేనా. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా మనం రాసాము. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా. చూడండి ఫార్ములా అనేది ఎంటర్ చేసాం. ఫార్ములా అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి డిఫరెన్స్ ఓకేనా. డిఫరెన్స్ అనేది ఎంత ఉంది మనకి 1,220 రూపాయలు కదా. అందుకే 1,220 అనేది ఎంటర్ చేసాను. మనకి పీ వాల్యూ తెలియదు. సో అందుకని పీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 5%. సో అందుకని 5 అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 అనేది యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 5/100 మనం క్యాన్సిల్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1/20 వచ్చింది. ఇక్కడ కూడా 1/20 అనేది వచ్చింది అనమాట. ఇక్కడ 3 ప్లేస్లో ఒక 3 డినామినేటర్లో ఏ వాల్యూ లేదంటే 1 వాల్యూ ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 3/1గా తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేసాను అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into 1 వచ్చేసరికి 1 వచ్చింది. నెక్స్ట్ 20 into 3 చేస్తే మనకి 60 వచ్చింది అనమాట. డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/20
స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్గా రాసుకోవచ్చు, నెక్స్ట్ 20 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా, అలా నేను రాశాను అనమాట. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 1200 అనేది అంతే యూజ్ చేసాము. నెక్స్ట్ పి అనేది అంతే రాసాము. ఇక్కడ 1 into 1 చేస్తే 1, నెక్స్ట్ 20 into 20 చేస్తే 400 వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూస్ను న్యూమరేటర్లో ఉన్న 2 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 61 వచ్చింది. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 20 అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ సైడ్లో ఉన్న 1/400 నెక్స్ట్ ఇంటూ 61/20 అనేది మనం ఈ 2 వాల్యూస్ మనం ఏం చేసామంటే ఈ 2 ఫ్రాక్షన్స్ని మనం ఏం చేసామంటే ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి సెండ్ చేసామన్నమాట. ఓకేనా, పంపించామన్నమాట. అలా పంపించినప్పుడు వాల్యూస్ అనేవి న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ విధంగా మనం కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకేనా, ఇక్కడ చూడండి 61 వన్స్ నెక్స్ట్ 61 20s చేస్తే మనకి 1220 రూపాయలు అనేది క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, 61 into 20 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1220 రూపాయలు వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ అనేది క్యాన్సిల్ చేసాము. ఓకేనా, ఈ విధంగా మనకి 20 ఉంది అనమాట. ఇక్కడ ఫైనల్గా మనకి వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 400 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 20 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ 3 వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. 20 into 400 into 20 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,60,000 వచ్చింది అనమాట. అదే 1,60,000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మోడల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 50 రూపీస్ అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే క్యూఆర్ కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క యూపీఐ ఐడి కూడా నేను ఇచ్చాను. ఆ ఐడి ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికే నేను 50 రూపీస్ అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ సిఎస్ఎస్ పీడిఎఫ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ పీడిఎఫ్ నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఓన్లీ నేను ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికి 50 రూపీస్ అడుగుతున్నాను. ఓకేనా, 50 రూపీస్కే మీకు కంప్లీట్గా 4 పీడిఎఫ్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 50 రూపీస్ అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు. ఓకేనా, 50 రూపీస్కి 4 పీడిఎఫ్స్ అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ పీడిఎఫ్ గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా ఎఫ్బి ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ మోడల్స్లో నుంచి మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు కామెంట్ చేయలేని బ్రదర్ అనుకుంటే నా ఫేస్బుక్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోతో కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మనకి 5th యూనిట్కి సంబంధించిన 5 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నేనేం చెప్తాను అంటే 4th యూనిట్కి సంబంధించిన యావరేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఓకేనా, ఎప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తాను అంటే 26th మార్నింగ్ 9 o'clockకి వీడియో అనేది రిలీజ్ చేస్తాను అనమాట, యావరేజెస్ సంబంధించినవి. ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.